హలో ఆల్ వెల్కమ్ టు డే 60 ఆఫ్ మై వెయిట్ లాస్ ఛాలెంజ్. ఫైనల్లీ డే 60కి అయితే వచ్చేసాను. 90 డేస్ ఛాలెంజ్‌లో 2 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయి, ఈరోజు వెయిట్ చెక్ చేస్తే మళ్ళీ నా వెయిట్ మాత్రం పాస్ట్ 20 డేస్ నుంచి అయితే 74-75 దగ్గరే ఆగిపోయింది. కొంచెం హ్యాపీగా ఉంది. ఎందుకంటే వెయిట్ అయితే పెరగలేదు. సాడ్‌గా ఉంది. ఎందుకంటే వెయిట్ తగ్గలేదు. బాధగా ఉంది. కానీ ఎందుకలా ఆగిందని ఆలోచిస్తే నాకైతే కొన్ని విషయాలైతే అర్థమయ్యాయి. ఏంటంటే నేను ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే ఫస్ట్ మంత్‌లో నేను మార్నింగ్ వాకింగ్ చాలా ఎక్కువ చేసేదాన్ని. కంపేరింగ్ టు సెకండ్ మంత్ అయితే నేను మార్నింగ్ వాకింగ్ కంటే ఈవినింగ్ వాకింగ్ ఎక్కువైపోయింది. మార్నింగ్ వాకింగ్ కొంచెం తగ్గింది. మన బాడీకి వర్కౌట్ తగ్గితే రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. మీరు కూడా వెయిట్ తగ్గట్లేదు అని ఆపేస్తే తప్పు. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో చూసుకొని రేపటి నుండి అయితే వాకింగ్ స్పీడ్ పెంచాలి. ఎందుకు మీరు కూడా అంటున్నానంటే, నాకు ఒక 2, 3 కామెంట్స్ అయితే వచ్చాయి. నేను 15 డేస్ చేసినా గానీ వెయిట్ అయితే ఏం తగ్గలేదు అనేసి. కన్సిస్టెన్సీ ఈస్ మోర్ ఇంపార్టెంట్. తగ్గట్లేదు అనేది ఆపొద్దు. అండ్ వెయిట్ ఏం పెరగట్లేదు గదా! ఇంకా ఈరోజు రొటీన్‌కొచ్చేస్తే మార్నింగ్ అయితే వార్మ్ వాటర్ తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ తాగేసి బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఒక దోస, ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నా. లంచ్‌కి మాత్రం ఈరోజైతే హెల్తీగా కీనువ, పుదీనా పచ్చడి, సలాడ్, చికెన్ తందూరి అయితే తీసుకున్నా. ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువగా ఈవినింగ్ అయితే వాకింగ్ అయితే ఫినిష్ చేసి సపోటా అయితే తిన్నాను. ఇంక ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఈరోజు దొన్న బిర్యానీ అయితే చేసినా. ఆ వాసన వస్తుంటే తినాలనిపించింది. కానీ నా 90 డేస్ గోల్ మాత్రం గుర్తుకొచ్చి కంట్రోల్ అయితే చేసుకున్నా. ఇంకా నైట్ జీరా సోంపు వాటర్ తాగేసి డే అయితే ఎండ్ చేసేసా. అండ్ వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. బై.